తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. రైలు ప్రయాణం అంటే మనకు గుర్తొచ్చేవి ఏంటి? కిటికీ పక్కన కూర్చొని చల్లని గాలిని ఆస్వాదించడం, చాయ్ వేడి వేడి చాయ్ అనే కేకలు, పక్క బెర్తు వాళ్లతో రాజకీయ ముచ్చట్లు, మహా అయితే ఫస్ట్ ఏసీ కోచ్ అయితే కాస్త ప్రశాంతత. కానీ మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న ఒక రైల్లో మాత్రం సీన్ అస్సలు ఊహించిన రేంజ్లో మారిపోయింది. ఆ సాధారణ రైలు బోగి కాస్త ఒక విలాసవంతమైన ప్రైవేట్ వెడ్డింగ్ సూట్గా దర్శనమిచ్చి ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. నూతన దంపతుల కోసం ఒక ఫస్ట్ ఏసీ కోచ్ను సర్వాంగ సుందరంగా అలంకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సాధారణంగా పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ లేదా హనీమూన్ కోసం హోటల్ రూమ్లు బుక్ చేసుకుంటారు. కానీ ఈ జంట రూట్ సపరేట్. జాల్నాకు చెందిన ఒక కొత్త జంట కోసం ఔరంగాబాద్కు చెందిన రాహత్ రూమ్ డెకరేషన్ అనే బృందం ఏకంగా నడుస్తున్న రైల్లోనే హనీమూన్ సూట్ సిద్ధం చేసింది. రైలు జల్నా స్టేషన్కు చేరుకోవడానికి ముందే ఈ డెకరేషన్ టీం కోచ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంటు రంగురంగుల బెలూన్లు, సువాసనలు వెదజల్లే పూలదండలు, బెడ్పై గులాబీ రేకులతో రమణీయంగా అలంకరించేశారు. అంతటితో ఆగకుండా గోడపై పెద్ద పెద్ద అక్షరాలతో ఐ లవ్ యూ అని రాసి ఉన్న పోస్టర్లను కూడా అంటించేశారు. దీంతో ఆ రైలు బోగి కాస్త 5 స్టార్ హోటల్ రూమ్ను తలపించింది. ఇక ఈ వీడియో వైరల్ కాగానే జనాలు నోళ్లు వెళ్ళబెట్టారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి పనులు చేయడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు అంటూ కొందరు రైల్వే శాఖపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్విస్ట్కు డెకరేషన్ నిర్వాహకులు మరియు రైల్వే అధికారులు ఇచ్చిన క్లారిటీ చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. సదరు జంట ఆ ఫస్ట్ ఏసీ క్యాబిన్లోని 2 బెర్తులను ముందుగానే ఫుల్ పేమెంట్ చేసి బుక్ చేసుకుందట. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులు మొత్తం క్యాబిన్ను ప్రైవేట్గా రిజర్వ్ చేసుకున్నప్పుడు అందులో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘన ఉండదు. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లినంత వరకు, తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగనంత వరకు తాము బుక్ చేసుకున్న ప్రైవేట్ స్పేస్లో ఇలాంటి అలంకరణలు చేసుకోవచ్చని రైల్వే అధికారులు పచ్చజెండా ఊపేశారు. అంటే లీగల్గానే ఈ ట్రైన్ హనీమూన్ జరిగిందన్నమాట. ఈ వినూత్న హనీమూన్ ఐడియాపై సోషల్ మీడియాలో మేమ్స్, సెటైర్స్ తెగ పేలుతున్నాయి. నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భారతీయ రైల్వే శాఖ వారు త్వరలోనే దీనిని సుహాగ్ రాత్ ఎక్స్ప్రెస్ లేదా హనీమూన్ ఆన్ వీల్స్గా మారుస్తారేమో అని ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. టికెట్ బుక్ చేసుకుంటే బెర్త్ ఇస్తారు, కానీ ఇలా బెడ్రూమ్ ఇస్తారని ఇప్పుడే తెలిసింది స్వామి అంటూ ఇంకొకరు నవ్వుకుంటున్నారు. మరికొందరు నెటిజన్స్ అయితే మాత్రం ఈ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణంలో బెలూన్స్, ప్లాస్టిక్ డెకరేషన్స్ వస్తువుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ప్రయాణం ముగిశాక ఆ చెత్తనంతా అక్కడే వదిలేస్తే రైలు పరిశుభ్రత దెబ్బతింటుందని గుర్తు చేస్తున్నారు. ఈ వింత ధోరణిపై స్పష్టత ఇవ్వాలంటూ నెటిజన్స్ ఏకంగా సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ను కూడా ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా ట్రెండ్ అవ్వడం కోసం జనాలు ఎలాంటి ఐడియాలైనా వాడుతారు. మరి పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయి, హనీమూన్లు మాత్రం ఇండియన్ రైల్వేస్లో అవుతాయి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మరి రైలు బోగిని ఇలా హనీమూన్ రూమ్గా మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక క్రియేటివ్ ఐడియానా, లేక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను అపహాస్యం చేయడమా? కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.